హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ కుట్టినా లేదంటే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినా సరే ఖచ్చితంగా కొన్ని టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ అనేది కుట్టాలండి. అలాగైతేనే కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, లేదంటే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అయితే నేను కొన్ని టిప్స్ షేర్ చేస్తూ ఇప్పుడైతే బ్లౌజ్ కుడతాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడైతే మీకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది కుట్టి చూపిస్తాను చూడండి, కొన్ని టిప్స్ షేర్ చేస్తూ. సో ఫస్ట్ వచ్చేసి ఇవ్వండి ఫ్రంట్ పార్ట్స్ అయితే కుడుతున్నాను చూడండి. ఇది చూసారా, ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ అనేది కొంచెం రౌండ్ షేప్ లో కుట్టాను అనమాట, కొంచెం కర్వ్లో రౌండ్ షేప్ లో వచ్చిందండి. ఇక చూసారు కదా. తర్వాత వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి డాట్ అనేది ఇలా వేసేసుకోవాలండి. అయితే డాట్ కి గ్యాప్ అనేది కనీసం 1.5 ఇంచ్ వరకు ఉంచేసుకోండి. అదే షార్ప్గా అదే రావాలంటే మాత్రం 1 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోద్దండి. సో అలాగే చంకల నుండి వచ్చేది డాట్ అనేది వేసేసుకోవాలండి. ఇగోండి చూసారు కదా, ఇట్లా వస్తుంది అనమాట. అయితే మనము డాట్స్ వేసేటప్పుడు ఏం చేస్తామంటే మనకు షార్ప్గా కావాలా లేదంటే రౌండ్ షేప్లో కావాలా అనేసి ముందే మనము అడగాలన్నమాట. అంటే కొంతమందికి రౌండ్ షేప్లో కుట్టిస్తే నచ్చదనమాట. చూసుకోండి, ఆ కస్టమర్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి కదా, అందుకోసము. సో తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ చూసారు కదా, కొంచెం క్రాస్గా వేస్తే రౌండ్ షేప్లో వస్తుంది. తర్వాత దానికి ఎదురుగా చంక్లో ఉండే డాట్ అనేది ఇట్లా వేసేసుకోవాలండి. సో ఈ 2 డాట్లు మిడిల్లోన హుక్స్ పట్టి కాజా పట్టి డాట్ అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇక్కడ చంక్లో ఉండే డాటు. అయితే ఇగోండి ఇక్కడ ఈ మిడిల్లో అనమాట ఇట్లా పట్టేసుకోండి. ఇట్లా పట్టేసుకొని ఈ మిడిల్ నుంచి ఇలా కుట్ట అనేది వేసేసుకొని కరెక్ట్గా కొంచెం పై క్లాత్ అనేది కొంచెం పైకి పెట్టేయండి. కింద క్లాత్ కొంచెం కింద సైడ్ వచ్చేటట్టు ఈ డాట్ అనేది వేసేసుకోండి. షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట, అంతే, ఇంకేం లేదండి. ఇందులోన ఇట్లా వేస్తే ఇగోండి చూసారు కదా. అయితే మనం ఏం చేస్తామంటే ఈ డాట్ అనేది వాళ్ళకి హైట్ తగ్గట్టుగా వేసేసుకోవాలండి. మరీ చిన్నగైనా మరీ పెద్దగైనా అంటే పెద్దవారికి చిన్నగా వేసిస్తే సెట్ అవ్వదు అనమాట, చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్లు స్టిచింగ్ చేస్తానండి నెక్స్ట్. ఇప్పుడు ముందైతే నేను ఇది బ్యాక్ పార్ట్ అనేది కుడుతున్నాను చూడండి. ఈ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా ఇలా కుట్టేయండి. ఇక చూసారా, హైట్ మనం ఎంత పెట్టాలో ముందుగానే మనం పెట్టేసుకుంటే సరిపోద్ది. అంటే 4.25 ఇట్లా అనమాట. అంటే బ్లౌజ్ హైట్ బట్టి మనం ఈ డాట్ పొడుగు అనేది వేసేసుకోవాలి. వెడల్పు అయితే మాత్రం 1/2 ఇంచ్ రావాలి, ఎందుకంటే 2 డాట్లకు కలిపి మనం 1 ఇంచ్ ఉంచుతాం కదండి. ఆ 1 ఇంచ్ అనేది 2 డాట్లకి సెట్ అయ్యేటట్టుగా చూసుకోవడమే. అయితే ఇగోండి రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇంకా చూసారా ఇట్లా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇగోండి నీట్గా అంటే థ్రెడ్లు మనం కట్ చేసేయాలండి. ఎప్పటికప్పుడే నీట్గా కట్ చేసేసామనుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. తర్వాత మనం కుట్టేసి ఇచ్చేసినప్పుడు ఒకవేళ థ్రెడ్లు ఉండిపోయాయి అనుకోండి, వాళ్ళు లాగేస్తారనమాట, కస్టమర్ అనేది లాగేస్తారనుకోండి, మొత్తం కుట్టల్లో ఊడిపోద్ది అనమాట. అందుకోసం ముందుగానే మనం థ్రెడ్లు ఏమున్నా సరే మనం ట్రిమ్ చేసేయాలండి ముందుగానే. తర్వాత చూడండి ఇక్కడ బ్యాక్ పట్టీ వేస్తున్నాను. ఈ పట్టీకి వచ్చేసి స్ట్రైట్ క్లాత్ తీసేసుకోండి. ఒకవేళ స్ట్రైట్ క్లాత్ కూర అంచుది లేదనుకోండి, ఒకవైపు చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డాట్స్ దగ్గర అయితే చిన్నది ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఎందుకంటే మనకి పైకి లేచినట్టుగా ఉండదండి బ్యాక్ సైడు. ఈ పట్టీ అనేది వెనక వైపు ఫ్రీగా తిరుగుతాయి. సైడ్ వేస్తాం కదండి, అప్పుడు చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా చిన్న ప్రిల్లు పెట్టేసుకుంటే ఇక చూసారా, కొంచెం క్లాత్ ఎక్కువగానే ఉంచేసుకోండి ఈ పట్టీది. తర్వాత కట్ చేసేయాలన్నమాట నీట్గా. ఇక చూసారా ఇట్లా 1కి 2 సార్లు చూసుకోండి కుట్టు పడుతుందా లేదా అనేసి, లేదంటే పోసు కుట్టు గట్టి వచ్చేస్తుందండి. మనం అలాగే కుట్టేసుకొని వెళ్ళిపోతే తర్వాత పోసు కుట్టుగానే వచ్చేసిందంటే బ్లౌజర్లో కుట్లు అనేవి ఊడిపోతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పైనుంచి కూడా ఇలా కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇంకా చూసారా ఇట్లా అనమాట, నీట్గా పైనుంచి ఇట్లా కుట్టు అనేది వేసేయండి. వేసేసుకునేక మనము ఈ పట్టీ అనేది వెనక వైపు తిప్పేసి పెద్ద కుట్టు వేసేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసినప్పుడు ఇప్పే వచ్చింది, లేదంటే ఇలా వదిలేయడమే పర్వాలేదు. మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు మాత్రం ఫోల్డింగ్ చేసుకొని వేసేసుకుంటే సరిపోద్ది. ఇగోండి ఇవి షేప్ బెల్ట్లు అనమాట. షేప్ బెల్ట్ వచ్చేసి షేప్ బెల్ట్లు అనేవి స్టిచింగ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి, ఒక షేప్ బెల్ట్ అనేది పాదం వైపు పెట్టాను కదండి, అదైతే సైడ్ జాయింట్ వైపు వెళ్తుంది అనమాట. మనకి ఎదురుగా ఉండేది ఇప్పుడు మనం కుడుతున్నాం కదా, నేను నా ఎదురుగా ఉండేది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వస్తుంది అనమాట. ఇక చూసారా ఇట్లా అనమాట. అయితే ఇంకో కుట్టు కూడా వేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో షేప్ బెల్ట్ వచ్చేసి మన వైపు వస్తుంది అనమాట. ఫస్ట్ పాదం వైపు వచ్చింది కదండి సైడ్ జాయింట్ వెళ్ళేది, ఇప్పుడు మన వైపు వస్తుంది అనమాట. చూసుకోవాలండి 1కి 2 సార్లు. ఇగోండి మీకు అర్థమవుతుందా, లేదంటే
ఒకటికి 2 సార్లు ఇట్లా చూడండి, చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. కన్ఫ్యూజ్ లేకుండా వేసేసుకోవాలండి. ఎందుకంటే ఈ షేప్ బెల్ట్లు అనేవి హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కరెక్ట్గా వచ్చాయా లేదని ఒకసారి చెక్ చేసేసుకోండి. అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా అనమాట, కరెక్ట్గా వచ్చాయా లేదని. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, ఆ డాట్ దగ్గరైనా లేదంటే షేప్ బెల్ట్ దగ్గరైనా కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుట్టిస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా చిన్న చిన్న క్లాత్లు ఉన్నాయనుకోండి, అవి తీసేయండి. తీసేసినాకే నీట్గా ఉంటుంది అనమాట. సో అయిపోయిందండి. ఇప్పుడు కాజా పట్టి హుక్స్ పట్టి కుట్టాలి కదా. ఇప్పుడు కాజా పట్టికి వచ్చేసి కనీసం 3 ఇంచెస్ క్లాత్ అనేది తీసేసుకోండి. ఎందుకంటే మనము ఫోల్డింగ్ చేసి కుట్టాక కనీసం 1.5 క్లాత్ అయినా రావాలండి. అలాగైతే ఈ గ్యాప్ ఉండదనమాట. హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య కొంత గ్యాప్ అనేది వచ్చేస్తుంది కదండి కొంతమందికి. అలా గ్యాప్ రాకుండా ఇది లేదంటే మనం కట్ చేసేటప్పుడైనా ఈ హుక్స్ పట్టి వైపు కొంచెము ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్కువ తీసేసుకోవాలండి. అయితే అలా తీసుకోలేదనుకోండి, ఇలా కుట్టేటప్పుడు ఇది ఉంది కదండి, ఈ పట్టీ అనేది కనీసం 1.5 వెడల్పైన రావాలన్నమాట. ఇక చూసారా నేను కుడుతున్నాను కదా, ఈ కుట్టేది 1.5 ఇట్లా వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇక చూసారా. అయితే హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలనేది కూడా ఒక వీడియోలో పోస్ట్ చేశానండి, చూడండి ముందు వీడియోలో. చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట. సో చూసారు కదా, ఇట్లా కుట్టాలండి తాళ్ళు పట్టి అదే కాజా పట్టి. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి అనమాట. అయితే హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారండి. నేనైతే ఇట్లా నేర్చుకున్నాను, ఈ విధంగా వేస్తాను. సో చూడండి, మనము హుక్స్ పట్టీకి వచ్చేసరికి 1.5 క్లాత్ తీసేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇక్కడ డాట్ దగ్గర చిన్న వెడల్పుగా కొంచెం ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇట్లా కుట్టాం కదండి, తర్వాత ఈ పైనుంచి అయితే ఒక కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. అదే తాళ్ళపట్టీకి మాత్రము 3 ఇంచులు క్లాత్ తీసేసుకోవాలి. దీనికి 1.5 ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వెనక వైపు తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఎడ్జ్నే కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇక చూసారా, ఇట్లా అనమాట. నీట్గా ఇలా కుట్టు వేసుకొని ఈ కిందనే రఫ్ చేసేసుకొని వచ్చేయండి. ఇక చూసారా, ఇట్లా అనమాట. సో ఇప్పుడైతే ఈ కిందను కూడా కుట్టు వేసేయండి. అంటే మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటాం కదండి షేప్ బెల్ట్లు అనేవి, అప్పుడు కుట్టకపోతే ఇప్పుడు కుట్టేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇది ప్లెయిన్ బ్లౌజేనండి, సాగిపోకుండా కొంచెం స్టిఫ్గా కుట్టుకోవాలన్నమాట, అంతేనండి, ఇంకేం లేదు. అయితే ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్స్ ఇట్లా పెట్టండి. పెట్టేసి ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ దగ్గర కొంచెం స్లోప్ ఇచ్చేటట్టు కుట్టేసుకోవాలండి. ఫస్ట్ కుట్టు అయితే స్ట్రైట్గా వేసేసుకోండి. తర్వాత ఈ నెక్ దగ్గర నుండి షోల్డర్కి కొంచెం స్లోప్ అనేది ఇవ్వండి. ఇస్తే భుజాలు అనేవి జారు. ఒకవేళ కటింగ్లో మాత్రం కట్ చేసామనుకోండి, ఇప్పుడు ఇవ్వనవసరం లేదండి. సో చూసుకోండి, ఇట్లా అనమాట. ఇదిగోండి, 2 వైపులు కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా. సో ఇది అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఈ బ్యాక్ పట్టీ మీద ఈ ఫ్రంట్ పార్ట్ పెడతాం కదండి. పెట్టేటప్పుడు ఒకవేళ ఏదైనా ఎక్కువ ఉందనుకోండి, ఇగోండి ఫ్రంట్ పార్ట్ ఇది ఎక్కువ ఉందనుకోండి, ఈ పైన కొంచెం క్లాత్ అనేది తీసేయడమే. ఒకవేళ మనకి ఇదే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం డాట్ కింద వేసేయండి, సరిపోతుంది. లేదంటే ఇక్కడ కొంచెం ఇలాగ షేప్ ఇచ్చేస్తే అక్కడ ప్లస్ లాగా వచ్చేస్తుంది. అంటే క్లాత్ అనేది ఎక్కువ ఉండదు కదా, ప్లస్ గుర్తు కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే ఈ క్లాత్ అనేది మనకి ఎక్కువ ఉండిపోవడం వల్ల ముడతలాగా వచ్చేస్తుందండి. చంకి కింద కొంతమందికి ఎక్కువ క్లాత్ ఉండిపోద్ది కదండి, ముడతల్లాగా వచ్చేస్తాయి కదా. అట్లా రాకుండా ఉండాలంటే ఈ విధంగా తీసేసుకోండి. బ్యాక్ పార్ట్కి ఒకవేళ హైట్ వచ్చిందనుకోండి, బ్యాక్ పార్ట్ కట్ చేయండి, లేదంటే ఫ్రంట్ది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా షోల్డర్స్. అయితే చూడండి, ఇందాక కట్ చేశాను కదా, అది ఎక్కడ మనం ఖర్చులోనే మాత్రమే కట్ చేయాలండి, ముందుగా కట్ చేయకూడదు. మీకు అర్థమైందా? అట్లా అయితే చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ 2 కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా కూడా తీసేస్తాం కదా. తీసేది ఎప్పుడైనా సరే నెక్ వైపు తీయకూడదండి, షోల్డర్ వైపు తీయాలి. అదే చేతులు ఎక్కిస్తాం కదా, అటువైపు తీయాలి. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసరికి జాయింట్లు పడుతున్నాయండి. ఇదిగోండి జాయింట్లు అనేవి వేసేసాను. వేసేసినాక ఇది పైపింగ్ వేసానండి, సెల్ఫ్ పైపింగ్ అనమాట. అంటే ఈ భుజాలు అనేవి జారిపోకుండా ఉండాలంటే ఇట్లా సెల్ఫ్ పైపింగ్ వేసామనుకోండి, మనకి హెమ్మింగ్తో కూడా పని ఉండదు, అలాగే నీట్గా అందంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎక్కువ మంది అయితే ఇట్లానే వేయించుకుంటున్నారు. కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఇంకా హెమ్మింగ్ చేయమంటున్నారు, కానీ నార్మల్గా అయితే ప్లెయిన్ బ్లౌజులు అయినా సరే ఇట్లా వేసేయండి, మనకైతే ఈజీ అయిపోద్దండి. మనకి హెమ్మింగ్తో పని లేకుండా ఉంటుంది, భుజాలు కూడా జారవు, ఎందుకంటే అక్కడ థ్రెడ్ ఉపయోగిస్తాం కదా, స్టిఫ్గా పట్టేసి ఉంటుంది అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ హ్యాండ్ అనమాట. ఈ హ్యాండ్కి వచ్చేసరికి మనకి ఫోల్డింగ్ చేయడానికి మనం ఎంత క్లాత్ ఉంచుతామో అంత క్లాత్ ఫోల్డింగ్ చేసుకోండి, సైడ్ జాయింట్ వేయడానికి. అయితే ఈ ఫోల్డింగ్ చేసే ముందు కూర అంచుంటే ఇలా డైరెక్ట్ ఫోల్డింగ్ చేసేయండి, లేదంటే కొంచెం క్లాత్ని
అంచు కుట్టేసుకోవాలండి. కుట్టేసినాక అప్పుడు ఫోల్డింగ్ చేయాలి. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మన మెజర్మెంట్స్ ఉంటే మెజర్మెంట్స్ మీద తీసేసుకోండి సరిపోతుంది. బ్లౌజ్ ఒకవేళ ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి, ఆది బ్లౌజ్తో తీసేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్తోని మనం ప్లెయిన్ బ్లౌజ్ కుట్టామనుకోండి, కొంచెం చిన్నది టైట్ పెట్టాలి. జస్ట్ ఒక 2 గీట్లంతా కొంచెం టైట్ పెట్టాలి. ఎందుకంటే ఇది లూజ్ వచ్చేస్తుందండి. మనము వేసుకునేసరికి రాను రాను అలా లూజ్ వచ్చేస్తుంది. అందుకని చిన్నది ఒక 2 గీట్లంతా టైట్ పెడితే సరిపోద్ది. ఇదే మెజర్మెంట్స్తోని లైనింగ్ బ్లౌజ్ కుట్టామనుకోండి, అప్పుడు చిన్నది టైట్ పెట్టాలన్నమాట. అర్థమైందో లేదో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే చూసారు కదా, ఈ విధంగా 1కి 2 సార్లు కొలుచుకోండి. ఈ షోల్డర్ 2 ఫ్రంట్ బ్యాక్ 2 కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం చూసుకొని ఇలాగా సైడ్ జాయింట్లు అనేవి వేసేసుకోవడమే. ఈ సైడ్ జాయింట్లు ఏ విధంగా వేయాలనేసి నేనైతే టిప్తో షేర్ చేశానండి. ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది చూడండి. చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఒకవైపు అయితే ఒక కుట్టు వేసాను కదా, ఇప్పుడు రెండో వైపు కూడా చూపిస్తాను. ఇలా చూపించినాక అప్పుడు ఎక్స్ట్రా మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసేసుకోండి. మరి ఎక్కువ లెంత్ మీద వీడియో చేస్తే చూడట్లేదండి. అందుకోసమే నేనైతే కొన్ని చిన్న చిన్న టిప్స్తోనే నేనైతే బ్లౌజ్ కుట్టినవన్నీ మీకు చూపించాను. ఇందులో మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకేమైనా మీకు వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను వీడియో అనేది చేసి పెడతాను అనమాట. సో చూడండి, హ్యాండ్ లూజ్ తీసేసుకోవాలి, అలాగే ఆర్మ్ లూజ్ తీసేసుకోవాలి, అలాగే నడుము లూజ్ తీసేసుకోవాలన్నమాట. కొంతమందికి ఈ చెస్ట్ దగ్గర ఎక్కువ ఉంటుందండి, నడుము దగ్గరికి వచ్చేసరికి సన్నంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం నడుము దగ్గరికి వచ్చేసరికి క్రాస్గా వేసేసుకోవాలి. స్ట్రైట్గా వేస్తాము నడుము లూజ్ అయిపోద్ది, కొంచెం క్రాస్గా వేసేసుకోవాలి. అయితే ఇది వేసేటప్పుడు ముందుగానే మనం మార్కింగ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం 1కి 2 సార్లు చూసుకోవాలని అవసరం లేదు మాటికి. తర్వాత ఈ పక్కనే మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసేయండి. సో సైడ్ జాయింట్లు వేసే టిప్ అయితే నేను ఒక లాంగ్ వీడియో చేశాను, అది ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో చూడండి ఈ విధంగా అనమాట నీట్గా. ఎందుకంటే మనము మార్కింగ్ చేసామనుకోండి ఇంకా అస్తమానం కొలనవసరం లేదనమాట. అలా మార్కింగ్ మీద కుట్టుకొని వచ్చేస్తే సరిపోద్ది. చూసారా ఎంత నీట్గా స్ట్రైట్గా వచ్చేసాయి కదండి సైడ్ జాయింట్లు. ఇదే విధంగా నేను లాంగ్ వీడియో చేశానండి చాలా క్లారిటీతో. చూడండి, ఆ చిన్న వీడియో 5 నిమిషాల వీడియో ఒకసారి చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.